పద్మావతి ఏం కోరుకుందో నాకు తెలీదు, కానీ తను ఏం కోరుకుందో అది నెరవేర్చు స్వామి. పెళ్లి కాకుండా రాత్రిపూట పద్మావతిని కలుసుకోవడం నీకు బాధని కలిగించుండొచ్చు, కానీ ఒక అమ్మాయిని రక్షించడం నా బాధ్యత అనుకున్నాను, అందుకే రక్షించాను. నిజంగా ఈ పెళ్లి జరిగితే అందరి జీవితాలు మారిపోతాయి. ఏంది ఆ చూపు? మస్తు నటిస్తున్నవే. సత్యం, నువ్వు చేసింది తప్పు అని చెప్పినా, నా మనవడికి నీకు పెళ్లి జరగడం కుదరదు అని చెప్పినా గట్లనే అని తలూపిండు. తను చెయ్యదలుచుకున్నదంతా చేస్తుండు. నిన్ను దుర్గమ్మింటి కోడలుగా చేస్తే నీ జీవితం సాపిగా సాగుతుంది, నువ్వు మంచి జీవితం గడుపుతావని నిన్నడ్డం పెట్టుకుని రాకపోకలు సాగించి మా దుర్గమ్మని మాయమాటలతో బుట్టలో వేసుకుని ఆ దరిద్రం నుంచి బయటపడదామని చూస్తున్నాడు మీ నాయన. బామ్మగారు, ఏందే రోసం బొడుచుకొచ్చినాదా? ఉండమాట అంటే ఉలికెక్కువని నిజం మాట్లాడితే రోసం బొడుచుకొచ్చినాదా? ఇదిగో చూడు పద్మావతి, నీకు మళ్ళా చెప్తున్నా, నా మనవడు నీ చెల్లెల్ని ప్రేమించుండు, అది అందరికీ తెలుసు. అది తెలిసి కూడా నువ్వు ఆయన మీద ఆశపడ్డావనుకో, అది కక్కిన కూడి తిన్నట్టు లెక్క. బస్ ఆగినప్పుడు నీ నటన చూసిరా, పెండ్లామంటే గిట్లనే ఉండాలని మస్తు నటించినావు. నీ నటనకి ఎంత మగాడైనా పడిపోతాడు. పీకల్లోతు ప్రేమలో మునిగిన మగాడైనా నీ నటన చూసి గా పిల్లను వదిలేసి నీ అంట పడతాడు. గదికే నిన్ను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నా, వదిలే, నా మనవణ్ణి వదిలే. కాశీకి పోతే బాగా నచ్చిన దాన్ని వదిలేసి వస్తారు. గందుకే ఈ అనంతగిరి యాత్రలో నీకు నా మనవడికి పెండ్లి అనేది వదిలేసేయ్. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలవదు. నీ కొడుకుని పెండ్లి చేసుకోను అని ఆ దుర్గమ్మకి చెప్పేయ్. నా మనవడు నీ చెల్లిని పెండ్లి చేసుకుని సుఖపడతాడు. కాదు కూడదు అని నువ్వు మీ నాయన మీ తెలివితేటలు చూపించిండ్రనుకో, మీ ఎత్తులకి పై ఎత్తులు వేయడం నేను మొదలు పెడతా. నేను మీకు నరకం అంటే ఏందో చూపిస్తా. మీ నాయనకు నువ్వు సుఖంగా ఉండడం ఎంత ముఖ్యమో, నా మనవడు సుఖంగా ఉండడం నాకు అంతే ముఖ్యం. దానికోసం నేనేమైనా చేస్తా, ఎంతకైనా తెగిస్తా. జాగ్రత్త. ఏంది బాబా టెన్షన్ పడుతున్నావు? మీకెవరా నేనేం పడితే? పాపం ఈ ముసలి వయసులో ఇంత కష్టాలు వచ్చినాయి కదా, కాస్త సాయం చేద్దామని బామా. ఏడ్చారు. ఎల్లి పప్పులో ఉప్పు సరిపోయిందా, కూరలో కారం సరిపోయిందా చూసిరా పోటీ. సాయం చేస్తారంట, సాయం సాయం. బామా, ఎందుకు బామా పరేషాన్ అయితో? ఎప్పటికైనా మేము మీకు అవసరం పడతాం బామా. ఎలా పడతారా? ఇలా పడతాం బామా. నీ మన్మడి పెళ్లి ఇలా సాయం చేస్తాం బామా. ఏదిరా ఏం వాగుతున్నారు? నీ మన్మడు సీనాయా ఎవరిని ప్రేమించుండు? చిన్న పద్మావతిని. ఎవరిని పెళ్లి చేసుకుంటుండు? పద్మావతిని కదా? అవును. కాదు కాదు కాదు, మన్మడికి ద్రోహం చేస్తున్నావు. చిట్టి తల్లి పద్మావతికి అన్యాయం చేస్తున్నావు. ఏంద్రా మందు ఎక్కువైనదా? లేదు, తెచ్చుకున్న మందు అయిపోయా. చిన్న పెళ్లి ఎవరితో చేస్తే మంచిది? ప్రేమ ఎవరితో, పెళ్లి ఎవరితో?
ఆ ప్రేమ పెళ్లి ఎవరితో మేం చెప్తాం. ఏంద్రా మీరు మాట్లాడేది? నిజం. కావాలంటే మేము అనుమానం అడుగు. ఇంకా నీ నాటకాలు ఆపు. పద్మావతికి అన్యాయం చేయకు. వస్తాం, రానా మంది తెచ్చుకుందాం. నేను వస్తాను. ఏంది ఇల్లు? అమ్మా సినారి, మా సీనయ్య కనపడినాడా? అక్కడున్నాడు బామ్మ. ఒరే సీనయ్య, ఏంది బామ్మా? నేనొకటి అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పు. ఏంది? నువ్వు ప్రేమిస్తున్నది ఎవరిని? ఏంది బామ్మా ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మనం గుళ్ళో ఉన్నామన్న విషయం మర్చిపోయినావా? నువ్వు గుళ్ళో ఉన్నావు కాబట్టి ఆ దేవుడు నీ జీవితాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాడ్రా. నా జీవితం బాగు చేయడం ఏంది బామ్మా? ఎప్పుడేం మాట్లాడతావో నీకే అర్థం కాదు. గవాన్ని పక్కన పెట్టి నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రేమించేది ఎవరిని? పద్మావతిని. గదే ఏ పద్మావతిని? గదే ఏ పద్మావతిని? రా. ఏంది బామ్మా? అదిగో గా పద్మావతేనా? నీకేమైనా పిచ్చా? ఆ అమ్మాయి నేను ప్రేమించడమేంది? మీరేగా ఆ అమ్మాయితో పెళ్లి సంబంధం ఖాయం చేసింది. ఏంది? పెళ్లి సంబంధం ఖాయం చేసినవా? ఏం మాట్లాడుతున్నావురా? ఇన్నాళ్ళు ఆ అమ్మాయిని ప్రేమించినవని, దానికోసమే బాధపడుతుంటావని ఎట్టాగైనా మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. గా పద్మావతికి అన్యాయం చేయాలనుకున్నానురా. ఒరే సీనయ్య, నాతో తమాషాలు ఆడకురా. నిజం చెప్పు, గా అమ్మాయిని ప్రేమించలేదా? అయ్యో బామ్మ, నేను ఈ అమ్మాయిని ప్రేమించడమేంది? నేను ప్రేమించిన పద్మావతి వేరే. అయితే మీరు ఈ అమ్మాయితో నా పెళ్లి ఖాయం చేయలేదా? ఈ అమ్మాయితో నీకు పెండ్లేంట్రా? నువ్వు పెండ్లి చేసుకునేది ఈ అమ్మాయిని కాదురా. మరి ఎవరితో నా పెళ్లి ఖాయం చేసింది? ఈ అమ్మాయి సత్యమ్మావ కూతురు కాదా? కాదురా సీనయ్య, మాణిక్యం సెల్లెలి కూతురు చిన్న పద్మావతి. చిన్నప్పుడే తల్లి సరిపోతే తులసి పాలు దాగి పెరిగినది. మరి సత్యమ్మావ కూతురు ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు? ఒరే సీనయ్య, ఆ దేవుడు నీ పేమంటే ఉన్నాడ్రా. నీ పేమ నిన్ను గెలిపిస్తుందిరా. అమ్మా, నేను పెళ్ళంటే ప్రేమ అంటున్నావేంది? చెప్పు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు? నువ్వు ఎవరినైతే ప్రేమించావో, ఎవరి కోసం నువ్వు పరితపించినావో, ఎవరైతే నీకు దక్కరని బాధపడినావో, గా పద్మావతినేరా నువ్వు పెళ్లి చేసుకోబోయేది.
ఏంది బామ్మ నువ్వు అనేది? నువ్వు అనేది నిజమేనా? అవునరా సీనయ్య, నువ్వెట్లా పొరపాటు పడినావో తెలియదు గాని, నేనెట్లా పొరపాటు పడినానో తెలియదు గాని, నువ్వు ప్రేమించిన అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకోపోయే అమ్మాయి ఒకటేరా. సత్యం తులసి కూతురు పద్మావతిరా. అమ్మాయి ఏరి కోరి కోడలుగా చేసుకోవాలనుకునేది గా పద్మావతినేరా. మీ అమ్మకి ఇష్టమైన అమ్మాయి గా పద్మావతేరా. ఇది కళా నిజమని నమ్మలేకపోతున్నా. నిజమేరా, అటువైపు దీపాలు పెడతాంది, కావాలంటే వెళ్ళి చూడరా. వెళ్ళి నీ అనుమానం తీర్చుకోరా. వెళ్ళరా, వెళ్ళు. గట్లనే వెళ్తా. స్వామి, నీ గుడికి రప్పించింది సీనయ్యని పద్మావతిని కలపనీకని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది స్వామి.
పద్మావతి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటిది? ఏంటంత పెద్దగా పిలుస్తున్నా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఓహో, అదా నీ భయం? చూడు, ఇక్కడ నా కాబోయే భర్త అత్త మామలు ఉన్నారు, అరవకు. అరే, నేను చెప్పిన మాట వింటే నీ మనసులో ఉన్న భయం అంతా కొట్టుకుపోతుంది. మన మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ మాయమైపోతాయి. ఆపుతావా? నా మానాన్న నన్ను బతకనివ్వవా? ఏదో నీతో స్నేహం చేశానని ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా నన్ను వెంటపడి వేధించడం నీకు న్యాయంగా ఉందా? అది కాదు పద్మావతి, నేను చెప్పేది విన్నావంటే వేధింపులన్నీ మర్చిపోయి నువ్వు సంతోషిస్తావు తెలుసా? నీ బాధ నీదేనా? ఎదుటి వాళ్ళ బాధని పట్టించుకోవా? ఇక్కడ నిన్ను నన్ను మా వాళ్ళు చూశారంటే లేనిపోని ఊహించుకొని అపార్థం చేసుకుంటారు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు పద్మావతి. చెప్తే వినవా? వెళ్ళు ముందు. వెళ్ళను. నేను తెలుసుకున్న నిజం బయట పెట్టాల్సిందే, నా మనసులో మాట చెప్పాల్సిందే. ఏంటి ఏంటి నీ మనసులో ఉన్న మాట? అనవసరంగా మనసులో ఉన్న మాట అది ఇది అంటూ కొత్త నాటకం మొదలు పెట్టావా? అబ్బా, నేను చెప్పేది విను పద్మావతి. నేను పొమ్మంటుంటే వినవా? సరే, వింటాను. తొందరగా చెప్పి వెళ్ళిపో. మరి నాకు తెలిసిన ఈ నిజం వల్ల నా మనసే ఉబ్బి తబ్బిబ్బైపోతుంటే ఈ నిజం తనకు తెలిస్తే ఎంత సంతోషపడుతుందో. అయితే వెంటనే చెప్తే ఏం మజా ఉంటుంది? చెప్పకూడదు. నా ఆనందాన్ని నాలోనే దాచుకొని పెళ్లికి ముందు దాకా తనకి తెలియకుండా తనతో దోబూచులాటాడితే మా ఇద్దరికి పెళ్లి అని తనకి చివరి క్షణంలో తెలిస్తే తన ముఖంలో కనిపించే ఆనందాన్ని చూసి నేను సంతోషపడాలి. అప్పటి వరకు తన కాబోయే పెనువిటి నేనేనని చెప్పకూడదు. చెప్పు, ఏంటి? అదేంటంటే ఇందాక కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నా. అప్పుడు నాకు కల వచ్చింది. అందులో నీకు నాకు పెళ్లి కుదిరిందంట, మనిద్దరికి పెళ్ళయిందంట. నువ్వు నేను కలిసి 7 అడుగులు నడిచావంట. అందరూ అక్షింతలు వేశారంట. అయిపోయిందా? నీకు కళ్ళొచ్చింది, నేను నిజం తెలుసుకున్నాను. మనసుకి బాధ్యతకి బంధం కలిపే చోటిది. ఈ కోరంత దీపాలు కొండంత వెలుగునిచ్చాయి. ఇదిగో ఈ దీపం నేను దుర్గమ్మ గారింటికి కోడలు నవ్వాలని పెట్టిన దీపం. ఈ దీపం మా నాన్న కష్టాలన్నీ తీరాలని, మా అమ్మ బాధలన్నీ తొలగిపోవాలని పెట్టాను. ఈ దీపం ఇంతకాలం నా చుట్టూ కమ్ముకున్న చీకట్లు తొలగిపోవాలని, నా కాపురం, నా ఇల్లు, నా వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలని పెట్టిన దీపం. అర్థమైందా? నీది కళ, ఇది నిజం. అందుకే ఈ పూజ. ఈ స్వామి సాక్షిగా నేను నమ్మిన నిజమే నిజమవుతుంది. స్వామి, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు. నా ఇంట దీపం వెలిగించాల్సిన పద్మావతిని నీ గుళ్ళో దీపాలు వెలిగించేలా చేసి నాకు తెలిసిన నిజాన్నే ఆమెకు తెలియకుండా అది ఆమె కోరికగా చెప్పించావు. ఎంతైనా నువ్వు అనంత పద్మనాభుడు అయ్యా. ఇంక నేను ఈ పద్మావతికి కాబోయే నాదుణ్ణి. ఇదే సత్యం. అందుకే ఈ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు, జరగదు. అవునమ్మా, జరగదు. ఈ పెళ్లి జరగదంతే. సత్యం. ఏది నువ్వు అనేటిది? దేవదేవుడికి దేవేరికి కళ్యాణం జరగకుండా ఎవరైనా ఆపగలుగుతారా? అమ్మా, నువ్వు దేవుడు అనుకుంటున్న దేవుడు దేవుడు కాడమ్మా. అమ్మా,
మన ఊరు, మన వాడ, మన వాళ్ళందరిలాగే నేను కూడా నిన్ను మా అమ్మవే అనుకుంటాను. అంతటి అమ్మ సమస్యల వలయంలో చిక్కుకుంటే ఎవరు మాత్రం సహించగలరమ్మా? సత్యం, నువ్వేదో గతి చెప్పి మాట్లాడుతున్నట్టున్నావు. లేదమ్మా, 10 రోజుల క్రితం అంతవరకు గతి తప్పిన నా మనస్సు నిజాన్ని గ్రహించి 4 రోజుల క్రిందట ఏమో నేను విన్నది నిజమేనేమో, ఈ పెళ్లి జరుగుతుందేమోనని నన్ను నేను సమర్థించుకున్నాను. కానీ ఇప్పుడు ఈరోజు ఈ పూట ఈ దేవుడు నాకు మేలు చేశాడమ్మా. నాకే కాదు, మీ కుటుంబానికి మేలు చేశాడు. సత్యం, ఇంతకీ నువ్వు చెప్పేటిదేంది? అమ్మా, మీ సీనయ్యకు మా పద్మావతికి పెళ్లి జరగదు.